హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 13 నుండి 19వ తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 40 క్వశ్చన్స్ ఈ వీడియోలో తీసుకోవడం జరిగిందండి. మొత్తం మీద ఒక 95 క్వశ్చన్లు ఉండగా ఓన్లీ 40 ఇంపార్టెంట్ క్వశ్చన్లు మాత్రం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, 2021 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026 ప్రకారం కొత్త లోక్సభ స్థానాలు ఎంతకు పెంచాలని ప్రతిపాదించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 850. సో అంతకుముందు మన ఇండియాలో మొత్తం లోక్సభ స్థానాలు వచ్చేసి 543 స్థానాలు ఉండేవి. 543 అండి. సో దీనిని 850కు పెంచుతూ ప్రజెంట్ దీనిని ప్రతిపాదించడం అనేది జరిగింది. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు యొక్క సవరణ వచ్చేసి 131వ సవరణ. సో ఈ సవరణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు యొక్క సవరణ వచ్చేసి 131వ సవరణ. ఓకే. సో ఇది ఎప్పటి నుంచి అమల్లో వస్తుంది అంటే 2029 నుంచి ఇది అమల్లోకి వస్తుందండి. అయితే అంతకుముందే మన ఇండియాలో 4 సార్లు ఇలాగ సవరించడం అనేది జరిగింది. ఎప్పుడంటే 1952, నెక్స్ట్ 63, 73 మరియు 2002లో అండ్ ఇప్పుడు 2026లో కూడా దీనిని సవరించడం అనేది జరిగిందనమాట. ప్రజెంట్ దీంతో కలుపుకుంటే 5వసారి అండి. అయితే ఇక్కడ మనం తెలంగాణ మరియు ఆంధ్ర స్థానాలు చూసుకుంటే తెలంగాణలో మొత్తం 17తో పాటు 9 పెంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 25తో పాటు 13 పెంచడం అనేది జరిగింది. సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ బ్రహ్మాస్త్ర లైవ్ ఫైరింగ్ విన్యాసాలను ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజస్థాన్. సో ఇండియన్ ఆర్మీ 2026 ఏప్రిల్లో ఈ బ్రహ్మాస్త్ర లైవ్ ఫైరింగ్ విన్యాసం, లైవ్ ఫైరింగ్ అంటే నిజమైన బుల్లెట్లతో కాల్పులు జరిపి ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ నిర్వహించడం అనేది జరిగింది. సో ఇది రాజస్థాన్లోని ఎక్కడ జరిగిందంటే జైసల్మీర్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది. పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో ఈ విన్యాసం నిర్వహించడం అనేది జరిగింది. ఎవరు నిర్వహించారు? ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్, ఐఎంఎఫ్ తాజా అంచనాల ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్లో భారత స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 6వ స్థానం. అయితే అంతకుముందు మన ఇండియా 5వ స్థానంలో ఉండేది. కానీ ప్రజెంట్ రూపాయి విలువ పడిపోవడం వల్ల మన ఇండియా 6వ స్థానానికి పడిపోవడం అనేది జరిగింది. అయితే టాప్ దేశాలు చూద్దామండి. టాప్ దేశాలు వచ్చేసి ఫస్ట్ యుఎస్ అంటే అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ, ఫోర్త్ జపాన్, ఫిఫ్త్ వచ్చేసి యూకే. సో అంతకుముందు యూకే వచ్చేసి 6వ స్థానంలో ఉండేది. సో మన ఇండియాను వెనక్కి నెట్టి 5వ స్థానంలోకి ఈ యూకే వెళ్ళడం అనేది జరిగింది. మన ఇండియా ర్యాంకు 6వ ర్యాంకు. అయితే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో దీని యొక్క స్థాపన వచ్చేసి 1944లో జరిగిందండి. ఎప్పుడంటే బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్లో దీనిని స్థాపించడం జరిగింది. ఎప్పుడు? 1944 బ్రిటన్ వుడ్స్ సమావేశంలో దీనిని స్థాపించడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి క్రిస్టిలీనా జార్జివా. సో ఈమె వచ్చేసి ప్రజెంట్ ఐఎంఎఫ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్. ఐఎంఎఫ్లో మన ఇండియా తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసి ఉర్జిత్ పటేల్ అండి. ఉర్జిత్ పటేల్ గారు మన ఇండియా తరపున ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రజెంట్ వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్, 9వ హిందూ మహాసముద్రపు సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పోర్ట్ లూయిస్. సో ఈ పోర్ట్ లూయిస్ వచ్చేసి మారిషస్లో ఉంటుంది. ఓకే. సో ఈ సదస్సులో మన ఇండియా తరపున విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారు పాల్గొనడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, ఎస్ జయశంకర్ గారు మన ఇండియా తరపున దీనిలో పాల్గొన్నారు. ఈ హిందూ మహాసముద్రపు యొక్క మొదటి ఎడిషన్ వచ్చేసి 2016లో సింగపూర్లో నిర్వహించడం జరిగింది. 2016లో సింగపూర్లో ఈ మొదటి ఎడిషన్ అనేది జరిగింది. నెక్స్ట్, 2025 వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక ప్రకారం చూడండి, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనమాట ఈ నివేదిక ఇచ్చింది. సో దీని ప్రకారం భూ అసమానతలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? సో మన ఇండియాలో భూ అసమానతలు అనేది అత్యధికంగా ఉన్న రాష్ట్రం వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కేరళ రాష్ట్రంలో. 2011లో నిర్వహించిన ఒక సామాజిక ఆర్థిక కులగణన ఆధారంగా దీనిని విడుదల చేయడం అనేది జరిగింది. చూడండి, ఇది 2011కు సంబంధించిన డేటా అనమాట. దీని ఆధారంగా ప్రజెంట్ కేరళ అనేది అత్యధికంగా భూ అసమానతలు కలిగిన రాష్ట్రంగా నిలిచింది. అయితే
అత్యధికంగా భూమి లేని రాష్ట్రం వచ్చేసి పంజాబ్ అండి. పంజాబ్ రాష్ట్రం అత్యధికంగా భూమి లేని రాష్ట్రంగా ఇక్కడ నిలవడం జరిగింది. ఎంత శాతం అంటే మొత్తం 73% భూమి లేని రాష్ట్రంగా ఇది నిలిచింది. అయితే గ్రామీణ కుటుంబాలలో చూసుకుంటే దాదాపుగా 46% మందికి భూములు లేవని ఈ నివేదిక వెల్లడించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి సెమీకండక్టర్ చీఫ్ తయారీ యూనిట్‌ను టాటా గ్రూప్ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? చూడండి, మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఇది సెమీకండక్టర్ చీఫ్ తయారీ యూనిట్ అనమాట. దీనిని ఏర్పాటు చేసేది టాటా గ్రూపు. సో, దీనిని ఎక్కడ ఏర్పాటు చేస్తుందంటే ఆప్షన్ బి అండి, ధోలేరా. ధోలేరా వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. గుజరాత్ రాష్ట్రంలో దీనిని టాటా గ్రూప్ ఏర్పాటు చేయబోతుంది. సో, టాటా గ్రూప్ మాత్రమే కాకుండా తైవాన్ చెందిన కంపెనీ అయిన పిఎస్ఎంసి, ఓకే, పిఎస్ఎంసి, ఈ 2 కంపెనీలు కలిసి సో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా 91,000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఈ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్, 2026 ఫీడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచిన మొదటి భారతీయ చెస్ మహిళా క్రీడాకారిణి ఎవరు? సో, మొదటి మహిళ క్రీడాకారిణి అండి మన ఇండియా నుంచి. సో, ఈమె వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ డి అండి, వైశాలి రమేష్ బాబు. ఓకే. సో, ఇక్కడ రన్నరప్గా నిలిచింది కత్రినా లాగ్ను అండి. ఈమె రష్యా దేశానికి చెందినవారు. సో, ఈ ఫీడే మహిళా క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో ఈమె రన్నరప్‌గా నిలిచింది. సో, విన్నర్ వచ్చేసి వైశాలి రమేష్ బాబు. సో, పురుషుల విభాగం విజేత చూసుకుంటే, పురుషుల విభాగం విజేత వచ్చేసి జావోకిల్ సిందరోవ్ అండి. ఈయన ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందినవారు. సో, మన ఇండియాలో 94వ గ్రాండ్ మాస్టర్ ఇటీవల రావడం జరిగిందండి. సో, ఈయన వచ్చేసి మయాంక్ చక్రవర్తి అండి. అస్సాం రాష్ట్రానికి చెందినవారు. సో, అస్సాం రాష్ట్రం నుంచి ఈ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన ఒక వ్యక్తి ఈ మయాంక్ చక్రవర్తి అండి. 94వ ఇండియా యొక్క గ్రాండ్ మాస్టర్. నెక్స్ట్, 2026 హాకీ ఇండియా సబ్ జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఉత్తరప్రదేశ్. విన్నర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. రన్నరప్గా మధ్యప్రదేశ్ నిలిచింది. రన్నరప్ వచ్చేసి మధ్యప్రదేశ్, విన్నర్ ఉత్తరప్రదేశ్. ఎక్కడ జరిగిందంటే ఇది బీహార్లోని రాజ్గిర్లో జరిగింది. సో, దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 16వ ఎడిషన్. ఓకే, 16వ ఎడిషన్ బీహార్లో జరిగింది. విన్నర్ ఉత్తరప్రదేశ్ కాక రన్నరప్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీకి తిరిగి ఎన్నికైన భారతీయ దౌత్యవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రీతి శరణ్ గారు. సో, ఈమె 2027 జనవరి నుంచి 2029 డిసెంబర్ 31 వరకు ఈమె ఈ పదవిలో ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ కమిటీకి ప్రజెంట్ ఈమె అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. సో, ఈమె తిరిగి ఎన్నికవడం అనేది జరిగింది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్ నౌక పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఐఎన్ఎస్ ధ్రువ్. సో, ఈ ఐఎన్ఎస్ ధ్రువ్ అనేది అరేబియా సముద్రంలో ఇటీవల మోహరించడం అనేది జరిగింది. అరేబియా సముద్రంలో దీనిని మోహరించారనమాట. అయితే దీనిని ఏ కంపెనీలు కలిసి తయారు చేశాయంటే చూడండి, హెచ్ఏఎల్ మరియు డిఆర్డిఓ మరియు ఎన్టీఆర్ఓ. చూడండి, హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, నెక్స్ట్ డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఎన్టీఆర్ఓ అంటే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో, ఈ 3 సంస్థలు కలిపి దీనిని రూపొందించడం అనేది జరిగింది. నెక్స్ట్, అంగారక గ్రహంపై నివాసాల కోసం ఆసియాలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రేడియేషన్ షీల్డింగ్ ఆర్మర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? చూడండి, మన ఆసియాలోనే ఫస్ట్ టైం దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఏంటిది? 3D ప్రింటెడ్ రేడియేషన్ షీల్డింగ్ ఆర్మర్ అనమాట. సో, దీనిని రూపొందించిందేమో ఆక్సా స్పేస్ స్టూడియో వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఒక స్టార్టప్ అండి. దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో, ఈ 3D ప్రింటెడ్ రేడియేషన్ షీల్డింగ్ ఆర్మర్ను అహ్మదాబాద్కు చెందిన ఈ స్టార్టప్ వ్యామోగాములను హానికారకమైన కాస్మిక్ కిరణాల నుండి రక్షించడానికి రూపొందించడం అనేది జరిగింది. నెక్స్ట్, సిక్కింలో మంచు తుఫాను మరియు కొండ చర్యలు విరిగిపడి చిక్కుకున్న పర్యాటకులను రక్షించడానికి భారత సైన్యం అంటే ఇండియన్ ఆర్మీ ఏ ఆపరేషన్ చేపట్టింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆపరేషన్ హిమ్ సేతు. సో, ఎక్కడండి? సిక్కింలో మంచు తుఫాను మరియు కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇటీవల. సో, దీని నుంచి
పర్యాటకులను రక్షించడానికి ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ హిమసేతును ప్రారంభించడం అనేది జరిగింది. అయితే దాదాపుగా 1321 మందిని ఇక్కడ రక్షించడం అనేది జరిగిందండి. సో ఈ రక్షించింది ఎవరంటే త్రిశక్తి త్రిశక్తి కోర్ దళం అనే ఒక దళం అనమాట. సో ఈ దళం వీళ్ళని రక్షించడం అనేది జరిగింది. సో ఈ భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కోర్ దళం వచ్చేసి సిక్కిం, నార్త్ బెంగాల్ సరిహద్దుల్లోని హిమాలయ ప్రాంతాలను రక్షించే ఒక కీలకమైన దళం అన్నమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి సుఖ్నాలో ఉంటుంది. ఎక్కడ? సుఖ్నా. మొత్తం 1321 మందిని రక్షించడం అనేది జరిగింది. ఆపరేషన్ పేరు ఆపరేషన్ హిమసేతు. ఎవరు నిర్వహించారు? ఇండియన్ ఆర్మీకి చెందిన త్రిశక్తి కోర్ దళం దీనిని నిర్వహించడం అనేది జరిగింది. నెక్స్ట్ 2026 కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యూఢిల్లీలో. సో ఈ న్యూఢిల్లీలో ఈ కమాండర్ కాన్ఫరెన్స్ అనేది 2026 ఏప్రిల్ 14 నుండి 16వ తారీఖు వరకు జరిగింది. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఎప్పుడు జరుపుకున్నారు? చూడండి, బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి అనమాట. సో ఇది ఎప్పుడు నిర్వహిస్తారు, ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ 14వ తారీఖున ఈయన జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగ పితామహుడు అని ఇతన్ని పిలవడం జరుగుతుంది. సో భారత రాజ్యాంగ పితామహుడు ఎవరయ్యా అంటే బిఆర్ అంబేద్కర్ గారు. సో అంతేకాకుండా ఈయన స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేయడం అనేది జరిగింది. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ ఇటీవల 7వ డస్ట్ లీగ్ 2026 ఉమ్మడి సైనిక విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? చూడండి, 7వ ఎడిషన్ అండి ఇది. సో ఈ విన్యాసం పేరు డస్ట్ లీగ్ విన్యాసం. ఓకే, సో దీనిలో పాల్గొన్న దేశాలు వచ్చేసి ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ దేశాలు కలిసి ఈ డస్ట్ లీగ్ విన్యాసాన్ని నిర్వహించాయి. ఎడిషన్ వచ్చేసి 7వ ఎడిషన్. సో దీనిని ఎక్కడ నిర్వహించాయి అంటే ఉజ్బెకిస్తాన్లోని నమంగన్లో ఉన్న ఒక ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అనమాట. దీని పేరు గుమాసురాయ్. చూడండి, గురుమాంసరాయ్ అనే ఒక ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో దీనిని నిర్వహించడం జరిగింది. పాల్గొన్న దేశాలు ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 12 నుండి 15వ తారీఖు వరకు జరిగింది. అయితే అంతకుముందు 2025లో ఈ విన్యాసం వచ్చేసి మన ఇండియాలో జరిగింది. ఇండియాలోని పూణేలో దీనిని నిర్వహించారు. సో 2025 పూణేలో జరిగింది. 2026 గురుంసరావ్ దీనిలో ఉజ్బెకిస్తాన్లో ఉంటుందండి. అక్కడ ఈ విన్యాసం నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 2030 కామన్వెల్త్ క్రీడలలో తిరిగి చేర్చబడిన 2 ప్రధాన క్రీడలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ క్రికెట్ మరియు హాకీ. అయితే 2030 కామన్వెల్త్ క్రీడలు అనేవి భారతదేశంలోని అహ్మదాబాద్లో జరుగుతుంది. సో ఈ అహ్మదాబాద్లో జరిగే ఈ క్రీడలలో క్రికెట్ మరియు హాకీ క్రీడలను తిరిగి నిర్వహిస్తారు. సో అంతకుముందు నిర్వహించేవారండి, కానీ 2022 మరియు 2026లో ఈ క్రీడలను తొలగించడం అనేది జరిగింది. కానీ భారతదేశం యొక్క విజ్ఞప్తి మేరకు 2030లో దీనిని తిరిగి చేర్చనున్నారు. అయితే ప్రజెంట్ ఈ 2026 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ జరుగుతాయి అంటే ఇవి స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఈ 2026 కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీ వాంతారా యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జామ్నగర్. జామ్నగర్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. జామ్నగర్ గుజరాత్లో ఉంటుందండి. దీనిని రిలయన్స్ ఇండస్ట్రీ డైరెక్టర్ అయిన అనంత్ అంబానీ గారు దీనిని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇది వన్యప్రాణుల సంరక్షణ, పశువైద్య శాస్త్రంపై ఈ యూనివర్సిటీ అనేది దృష్టి పెడుతుంది. నెక్స్ట్ 2026 బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, షీ యూకి వచ్చేసి చైనా దేశానికి చెందినవారండి. బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ విజేత షీ యూకి అండి. సో ఇక్కడ రన్నరప్ వచ్చేసి మన ఇండియన్ అయిన ఆయుష్ శెట్టి గారు నిలిచారు. ఆయుష్ శెట్టి గారు మన ఇండియన్ అండి. సో ఈయన రన్నరప్గా నిలిచారు. ఎక్కడ జరిగిందంటే ఇది చైనాలోనే జరిగింది. నెక్స్ట్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం ఎన్ని పేటెంట్ దరఖాస్తులు చేసి జాతీయ రికార్డును
సృష్టించింది. అంటే 2025-26 సంవత్సరంలో అంటే ఒకే సంవత్సరంలో ఎన్ని పేటెంట్లు అప్లై చేసి జాతీయ రికార్డును సృష్టించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 143,729 అంటే 1,43,729. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే 30.2% ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. అయితే పేటెంట్ల పరంగా ప్రపంచంలో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 6వ స్థానంలో ఉందండి. పేటెంట్లు దరఖాస్తు చేసుకోవడంలో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 6వ స్థానం, టాప్లో ఉన్న 6వ స్థానం అనమాట. అయితే ఈ పేటెంట్లు ఎవరిస్తారయ్యా అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది ఈ పేటెంట్లను ఇక్కడ జారీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన చూసుకుంటే 1967లో దీనిని స్థాపించారండి. 1970లో మన ఇండియా దీంట్లో చేరడం అనేది జరిగింది. స్థాపన 1967 కాక మన ఇండియా చేరిందేమో 1970. ఓకే. అయితే ఈ విపో యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుందండి. దీంట్లో సభ్య దేశాలు వచ్చేసి మొత్తం 194 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రజెంట్ ఈ విపో యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి డారెన్ టాంగ్, సింగపూర్కు చెందిన డారెన్ టాంగ్ వచ్చేసి ఈ విపో యొక్క డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ 2026 ట్రాక్షన్ ఇండియా టెక్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం చూడండి, ట్రాక్షన్ ఇండియా టెక్ యాన్యువల్ రిపోర్ట్ అనమాట. సో దీని ప్రకారం టెక్నాలజీ స్టార్టప్ ఫండింగ్ పొందుతున్న దేశాలలో మన ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 4వ స్థానం. టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ యుఎస్ఏ అంటే అమెరికా, సెకండ్ బ్రిటన్, థర్డ్ చైనా. ఫస్ట్ అమెరికా, సెకండ్ బ్రిటన్, థర్డ్ చైనా అండి. మన ఇండియా ర్యాంకు 4వ స్థానం. నెక్స్ట్ 2026 మాంటే కార్లో మాస్టర్స్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జానిక్ సిన్నర్. సో జానిక్ సిన్నర్ వచ్చేసి ఈ 2026 మాంటే కార్లో మాస్టర్స్ పురుషుల విజేతగా నిలిచారండి. ఈయన యొక్క దేశం వచ్చేసి ఇటలీ దేశం. ఓకే, ఇటలీ దేశానికి చెందినవారు ఈ జానిక్ సిన్నర్ అండి. అయితే ఇక్కడ రన్నర్అప్గా ఎవరు నిలిచారంటే కార్లోస్ అల్కరాజ్. కార్లోస్ అల్కరాజ్ గారు రన్నర్అప్గా నిలిచారు. ఈయన యొక్క దేశం వచ్చేసి స్పెయిన్. అయితే ఈ మాంటే కార్లో మాస్టర్స్ అనేవి ఇది ఒక టెన్నిస్ టోర్నమెంట్ అండి. ఇది కూడా మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. మాంటే కార్లో మాస్టర్ వచ్చేసి ఒక టెన్నిస్ టోర్నమెంట్. నెక్స్ట్ ఇండియాలో బయోకెమిస్ట్రీ మరియు హెమటాలజీలో ఐఎస్ఓ గుర్తింపు పొందిన మొట్టమొదటి ఆయుర్వేద సంస్థ ఏది? చూడండి, ఐఎస్ఓ ఒక గుర్తింపు ఇస్తుందండి. సో ఈ ఐఎస్ఓ గుర్తింపు పొందిన మన ఇండియాలోనే ఫస్ట్ ఆయుర్వేద సంస్థ వచ్చేసి ఆప్షన్ సి అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఇది బెంగళూరులో ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేది బెంగళూరులో ఉంటుందండి. మన ఇండియాలో చూడండి బయోకెమిస్ట్రీ మరియు హెమటాలజీలో ఐఎస్ఓ గుర్తింపు పొందిన మొట్టమొదటి ఆయుర్వేద సంస్థ అన్నమాట. నెక్స్ట్ వరల్డ్ వైడ్ ఫండ్ జాతీయ మచిలీ పురస్కారం పొందిన భారతీయ ఫారెస్ట్ గార్డ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అనితా చౌదరి గారు. సో ఈ అనితా చౌదరి గారు వన్యప్రాణుల రక్షణ మరియు వేటగాళ్లను అడ్డుకోవడంలో ఆమె చేసిన సాహసానికి గాను ఈ జాతీయ మచిలీ పురస్కారం అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ మచిలీ వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఈ చేపల ఉత్పత్తిలో టాప్లో ఉన్న దేశాలు చూసుకుంటే ఫస్ట్ చైనా అండి, సెకండ్ మన ఇండియా. అయితే ఇండియాలో మంచినీటి చేపల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ వెస్ట్ బెంగాల్ అండి. మంచినీటి చేపల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ వెస్ట్ బెంగాల్. ఉప్పు నీటి చేపల ఉత్పత్తిలో కేరళ ఫస్ట్ ప్లేస్. అండ్ రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ అండి. మళ్ళీ ఒకసారి చూడండి, ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో ఫస్ట్ చైనా కాక సెకండ్ మన ఇండియా. సో మన ఇండియాలో చూసుకుంటే మంచినీటి చేపల ఉత్పత్తిలో ఫస్ట్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ ఉప్పు నీటి చేపల ఉత్పత్తిలో కేరళ, నెక్స్ట్ రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉన్నాయి. నెక్స్ట్ 2026 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పథకాల పట్టికలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇరాన్. అయితే పథకాల పట్టికలో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 5వ ర్యాంక్ అండి. మన ఇండియా మొత్తం 17 పథకాలు కలిసి 5వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఇటీవల బీహార్ 24వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సామ్రాట్ చౌదరి. అయితే నితీష్ కుమార్ గారు ఇటీవల రాజీనామా చేయడం జరిగింది. సో ఈయన స్థానంలో సామ్రాట్ చౌదరి బీజేపీ నాయకుడు అండి. ఈయన సీఎం పదవి బాధ్యతలు చేపట్టడం అనేది జరిగింది.
అయితే బీహార్ యొక్క రాజధాని వచ్చేసి పాట్నా అండి. బీహార్ యొక్క రాజధాని పాట్నా. గవర్నర్ సయ్యద్ అతా హస్నై ప్రజెంట్ అక్కడ గవర్నర్గా ఉన్నారు. నెక్స్ట్ 2026 వింజెంట్ క్రికెట్ ఆల్మనక్ ద్వారా ప్రపంచంలోని లీడింగ్ ఉమెన్ క్రికెటర్గా ఎవరు ఎంపికయ్యారు? ప్రపంచంలోనే లీడింగ్ ఉమెన్ క్రికెటర్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి దీప్తి శర్మ అండి, ఆప్షన్ ఏ. ఈమె మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ యొక్క ఆల్రౌండర్ అండి, ఈ దీప్తి శర్మ గారు. ఈమెతో పాటు మొత్తం 5 భారతీయులు ఈ ఉత్తమ క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించడం అనేది జరిగింది. దాంట్లో దీప్తి శర్మ ఒకరు కాక నెక్స్ట్ శుభ్మన్ గిల్, జడేజా, రిషబ్ పంత్ మరియు సిరాజ్, వీళ్ళ 5 మన ఇండియా తరపున లీడింగ్ క్రికెటర్గా ఎంపికవడం అనేది జరిగింది. నెక్స్ట్ మంచును శాస్త్రీయంగా నిల్వ చేయడం ద్వారా నీటి కొరతను తీర్చడం కోసం ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ లదాఖ్. సో లదాఖ్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ను ప్రారంభించడం అనేది జరిగింది. చూడండి, ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం, ఆపరేషన్ హిమ్ సేతు. ఇది వచ్చేసి భారత సైన్యం అంటే ఇండియన్ ఆర్మీ సిక్కింలో పర్యాటకులను రక్షించడానికి చేపట్టిన ఆపరేషన్ హిమ్ సేతు అనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ వచ్చేసి లదాఖ్. హిమ్ సరోవర్ లదాఖ్ అండి, హిమ్ సేతు వచ్చేసి అది సిక్కిం. ఓకే, ఈ రెండు కన్ఫ్యూజ్ కాకండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా ఫండ్ అండ్ ఫండ్స్ 2.0ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆన్సర్ సిడ్బి. సిడ్బి యొక్క ఫుల్ ఫామ్ చూడండి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో ఈ స్టార్టప్ ఇండియా ఫండ్ అండ్ ఫండ్స్ను ఈ సిడ్బి సంస్థ నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల స్టార్టప్ ఇండియా ఫండ్స్ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందండి. సో దీనిని నిర్వహించి అమలు చేసే సంస్థగా సిడ్బి ఎంపికవడం అనేది జరిగింది. అయితే ఈ సిడ్బి యొక్క స్థాపన చూసుకుంటే 1990లో దీనిని స్థాపించారండి. ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంటుంది. నెక్స్ట్ ఫిక్కీ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అనంత స్వరూపు. సో ముందుగా ఇక్కడ ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. సో దీని యొక్క స్థాపన చూసుకుంటే 1927లో దీనిని స్థాపించారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుందండి. అయితే ఈ ఫిక్కీ యొక్క స్థాపకులు కూడా ఉన్నారండి. సో ఫిక్కీ యొక్క స్థాపకులు వచ్చేసి ఘన్శ్యామ్ దాస్ బిర్లా మరియు పురుషోత్తం దాస్ ఠాకూర్ అండి. సో వీళ్ళు వ్యవస్థాపకులు కాక ప్రజెంట్ అధ్యక్షులు వచ్చేసి అనంత గోయంకా అధ్యక్షులు అండి. కానీ సెక్రటరీ జనరల్ వచ్చేసి అనంత స్వరూప్. నెక్స్ట్ 2026 మార్చి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో ఫోటో చూడొచ్చు మనం, మన సంజు శాంసన్ గారు. సో మార్చి యొక్క విజేత సంజు శాంసన్ గాక ఫిబ్రవరి యొక్క విజేత వచ్చేసి సహాబ్జాదా ఫర్హాన్ అండి, పాకిస్తాన్ ప్లేయర్ అండి. సహాబ్జాదా ఫర్హాన్ ఫిబ్రవరి యొక్క ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ 2026 సంసద్ ఖేల్ మహాకుంభ్ యొక్క 3వ ఎడిషన్ను ఎక్కడ ప్రారంభించారు లేదా ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది లక్నోలో జరిగింది. లక్నో వచ్చేసి యూపీలో ఉంటుంది. సో దీనిని రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ బెల్జియం మరియు యూరోపియన్ యూనియన్ యొక్క నూతన భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రణయ్ వర్మ గారు. సో ఈయన సౌరభ్ కుమార్ స్థానంలో ఈయన రావడం అనేది జరిగింది. ఓకే, సౌరవ్ కుమార్ స్థానంలో ఈయన వచ్చారు. అయితే ప్రస్తుతం ప్రణవ్ వర్మ గారు బంగ్లాదేశ్లో భారత హై కమిషనర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు? ప్రపంచ వారసత్వ దినోత్సవం దీనినే వరల్డ్ హెరిటేజ్ డే అనమాట. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఏప్రిల్ 18వ తారీఖున ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో దీని యొక్క 2026 థీమ్ చూసుకుంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫర్ లివింగ్ హెరిటేజ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిజాస్టర్ అనేది దీని యొక్క థీమ్. సో ఈ దినోత్సవాన్ని సాంస్కృతిక మరియు సహజ వారసత్వ సంపద యొక్క పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం కోసం నిర్వహించడం జరుగుతుంది. చూడండి, సాంస్కృతిక మరియు సహజ వారసత్వ సంపద పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం కోసం దీనిని నిర్వహిస్తారు. సో వరల్డ్ హెరిటేజ్లో
యునెస్కో ఇస్తుందండి. యునెస్కో ఈ వరల్డ్ హెరిటేజ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో యునెస్కో మన ఇండియాలో ఫస్ట్ టైం 1983లో మొత్తం 4 ప్రదేశాలను గుర్తించడం అనేది జరిగింది. దేంట్లోనండి వరల్డ్ హెరిటేజ్ ప్లేస్గా ఈ 4 ప్రదేశాలను గుర్తించడం జరిగింది. ఆ ప్రదేశాలు ఒకసారి చూడండి. ఆగ్రా కోట, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అజంతా గుహలు మహారాష్ట్రలో ఉంటుంది. ఎల్లోరా గుహలు వచ్చేసి మహారాష్ట్ర మరియు తాజ్మహల్ ఉత్తరప్రదేశ్. ఈ 4 ప్రదేశాలను ఈ వరల్డ్ హెరిటేజ్గా ఫస్ట్ టైం 1983లో యునెస్కో గుర్తించడం జరిగిందండి. సో ఈ పాయింట్ వచ్చేసి చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది, కంపల్సరీ గుర్తుంచుకోండి. నెక్స్ట్, నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన ఏ తెగ వాడుతున్న మూలిక వైద్యంలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కొన్యాక్ తెగ. కొన్యాక్ నాగా తెగ అనే ఈ తెగ ఈ వాడుతున్న మూలిక వైద్యంలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించడం అనేది జరిగింది. అయితే ఈ తెగ వారు వాడే జడల మొక్కలలోని VGFR2 అనే సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందని ఇటీవల పరిశోధకులు గుర్తించడం అనేది జరిగింది. సో నాగాలాండ్ యొక్క రాజధాని వచ్చేసి కొహిమా. ప్రజెంట్ ముఖ్యమంత్రి నైఫియు రియో. నెక్స్ట్, తేజస్ మార్క్ 2 యుద్ధ విమానాల కోసం ఇంజెక్షన్లను సరఫరా చేయడానికి హాల్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జీఈ ఏరోస్పేస్. సో ఈ జీఈ ఏరోస్పేస్ వచ్చేసి అమెరికా దేశానికి చెందిన ఒక ఏరోస్పేస్ సంస్థ అన్నమాట. సో దీంతో మన ఇండియా యొక్క హాల్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. హాల్ అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. నెక్స్ట్, ఇటీవల అమలులోకి వచ్చిన నారీ శక్తి వందన్ అధినియం అంటే మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం లోక్సభలో ఎంత శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 33%. సో ఈ 33% అనేది 106వ రాజ్యాంగ సవరణ ద్వారా సో దీనిని కేటాయించడం జరిగిందండి. సో ఇది ఇటీవల 2026 ఏప్రిల్ 16వ తారీఖు నుండి అమల్లోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్, 7వ జిల్లా కలెక్టర్ల తాగునీటి సంవాద్ సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అశోక్ మీనా గారు. సో ఈయన ఈ 7వ జిల్లా కలెక్టర్ల తాగునీటి సంవాద్ సదస్సుకు అధ్యక్షత వహించడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 2026 ఏప్రిల్ 15వ తారీఖున. సో ఈ 15వ తారీఖున జరిగిందండి. అయితే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం మరియు జల్ జీవన్ మిషన్ 2.0 మరియు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ఫేజ్ 2ను పురోగతిని సమీక్షించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రజెంట్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఎవరంటే సిఆర్ పాటిల్. నెక్స్ట్, భారతదేశంలో అణు ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఎన్టీపీసీ ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఎలక్ట్రిసిటీ డిఫాన్స్ అనే కంపెనీతో ఈ ఎన్టీపీసీ ఒప్పందం అనేది చేసుకుంది. దేనికండి? అణు విద్యుత్ రంగంలో సాంకేతికత సహకారం కోసం ఈ ఒప్పందం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1975లో దీనిని స్థాపించారండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఈ ఎన్టీపీసీ అనేది ఒక మహారత్న సంస్థ. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ ఊచకోత యొక్క 107వ వార్షికోత్సవం ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏప్రిల్ 13వ తారీఖున. సో ఈ 1919 ఏప్రిల్ 13వ తారీఖున పంజాబ్లోని అమృత్సర్లో గల జలియన్ వాలాబాగ్లో జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు నిరాయుధులైన వారిపై కాల్పులు జరపడం అనేది జరిగింది. సో దీనికి నిరసనంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయన యొక్క నైట్హుడ్ బిరుదును కూడా వదిలేయడం అనేది జరిగిందండి. ఈ 2 బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత 3వ బిట్ అండి, చూడండి. 1919లో ఈ సంఘటనలపై విచారణ కోసం హంటర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, 1919లో హంటర్ కమిషన్ అండి. సో మొత్తం మన ఇండియా పరంగా చూసుకుంటే మొత్తం హంటర్ కమిషన్లు 2 ఉంటాయండి. ఒకటి 1919లో కాక ఇంకొకటి 1882లో రెండవదండి. సో 1919లో వచ్చిన హంటర్ కమిషన్ వచ్చేసి ఈ కాల్పులపై విచారణ జరిపిన కమిటీ 1919 కమిటీ అండి. అయితే 1882 హంటర్ కమిషన్ అనేది విద్యా సంస్కరణలపై ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, పుత్తుండు పండుగను నూతన సంవత్సరంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, తమిళనాడు. సో ఈ పుత్తుండు పండుగ అనేది
వీళ్ళ యొక్క క్యాలెండర్ ప్రకారం మొదటి రోజు సో జనవరి 1 ఎలా ఉంటుందో సో తమిళుల యొక్క క్యాలెండర్ ప్రకారం మొదటి రోజుగా దీనిని జరుపుకుంటారు. సో వీళ్ళతో పాటు నూతన సంవత్సరంగా కేరళలో విషు అని, అస్సాంలో రొంగాలి బిహు అని, పశ్చిమ బెంగాల్లో పోయిలా బైశాఖ్ అని ఇలా వీళ్ళు పండుగలు అనేది జరుపుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.